హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన మను వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి స్ఫూర్తి మందిరం శ్రీశైలంలో ఉందని మీకు తెలుసా? ఇది ఎక్కడ ఉందో, ఇక్కడ మన శ్రీశైలం టెంపుల్ నుండి మన బ్యాక్ సైడ్ వస్తే 1 కిలోమీటర్ అంత దూరంలో ఉంటుందండి. ఇది శ్రీశైలం టెంపుల్ నుండి మనకు బ్యాక్ సైడ్ లో ఉంటుంది. సో ఇది టెంపుల్ కి రావడానికి, ఈ స్ఫూర్తి మందిర్ రావడానికి మనకి ఒక 1 కిలోమీటర్, దాదాపు 1 కిలోమీటర్ టైం పడుతుంది. సో ఇక్కడ ఫస్ట్ రాగానే పెద్ద ప్రాంగణంలో బాగా ఉంటుంది. శివాజీ మహారాజా విగ్రహాలు, శివాజీ మహారాజు వాళ్ళ ఆధ్వర్యంలో ఉండే ముఖ్యమైన వాళ్ళు అందరూ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటారు. అక్కడ మనకు చూస్తూ ఉంటే, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే 3Dలో మనకు శివాజీ మహారాజ్ గారి జీవిత చరిత్ర మొత్తం అంతా మనకు 3Dలో కనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు ఇక్కడికి రాకపోయి ఉంటే, మిస్ చేసుకొని ఉంటే తప్పకుండా రండి. ఒక్కొక్క 3Dలో ఇక్కడ మనకి శివాజీ మహారాజ్ గారి పుట్టినప్పటి నుండి ఆయన జీవిత చరిత్ర మొత్తం మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అసలు అది చూస్తూ ఉంటేనే మనకు మొత్తం అంతా క్లియర్గా తెలిసిపోతుంది. అది ఎక్కడెక్కడి నుండి స్టార్ట్ అయింది, ఏంటి, అవన్నీ కూడా మనకు క్లియర్ కట్గా అన్నీ తెలిసిపోతాయి. ఇక్కడ మీరు చూసారు కదా సభా ప్రాంగణంలో, ఆ సభా ప్రాంగణంలో ముఖ్యమైన వ్యక్తులు మన శివాజీ మహారాజ్ గారి ముఖ్యమైన ఆధ్వర్యంలో ఉండే వ్యక్తులు మాత్రమే అక్కడ ఉంటారనమాట. అక్కడ వాళ్ళ అమ్మగారు, శివాజీ మహారాజ్ గారు చిన్నప్పుడు ఉన్న చిత్రపటాలు అవన్నీ ఎంత బాగున్నాయి. అసలు మీరు ఇక్కడికి రాకపోయి ఉంటే తప్పకుండా రండి. మీరు అక్కడ అబ్జర్వ్ చేశారా అన్ని, అక్కడ ఆయన ఎక్కడెక్కడి నుండి మనకు యుద్ధాలు చేశారు ఏంటి అని అన్ని తెలుసుకోవచ్చు. మనకు శివాజీ మహారాజ్ గారు 1677లో శ్రీశైలం వచ్చారంట. ఇక్కడ మన ధ్యానంలో కూర్చున్నారంట అక్కడ ఆయన. సో ధ్యానంలో కూర్చున్న తర్వాత ఆయన తల ఖండించుకుందామని చెప్పేసి ధ్యానంలో ఉంటే, ఆయనకి అమ్మవారు జనమిచ్చి అమ్మవారు ఖడ్గాన్ని బహుకరించారంట. అక్కడ ఖడ్గం కూడా కనిపిస్తుంది మనకు. పక్కనే ధ్యాన మందిరం అని కూడా ఉంది. సో ఆ ధ్యాన మందిరంలో మనకు ఆ ఖడ్గము, ఆయన ధ్యానం చేసిన ప్లేసు అన్నీ మనకు క్లియర్గా బాగా కనిపిస్తాయి. మీరు ఇంతవరకు వెళ్ళకపోయి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. మన పిల్లలకు తప్పకుండా చూపించవలసిన అండి అది. అక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, అందరూ ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు సభా ప్రాంగణంలో, ముఖ్యమైన వ్యక్తులు అన్నమాట వాళ్ళు. చాలా బాగుంది. మన కళ్ళకు కట్టిన, మన కళ్ళ ముందే వాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకు. ఇదే మన ధ్యాన మందిరము. శివాజీ మహారాజ్ గారు ఇక్కడే ధ్యానం చేశారంట. మీరు చూస్తే శివాజీ మహారాజ్ గారికి అమ్మవారు ఖడ్గం ఇచ్చింది కూడా అక్కడ కనిపిస్తుంది. బాగుంది ప్లేస్. మీరు కంపల్సరీ రండి, వచ్చి విజిట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, దగ్గరలో మల్లమ్మ కన్నీరు అనే గుడి కూడా ఉంది. మేము అది షూట్ చేయలేకపోయాము. మీరు వెళ్తే కనుక అక్కడ వెళ్ళి ఆ గుడిని కూడా దర్శించుకోండి. అక్కడ వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయో కూడా తెలియదు. బాగుంటుంది ఆ ప్లేస్ కూడా. తప్పకుండా వెళ్ళి